సంస్థల ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతో అధికార యంత్రాంగమంతా బిజీగా ఉన్నారు. రాష్ట్రంలోనే పెద్ద జిల్లా అయిన నల్లగొండలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు జిల్లా కలెక్టర్ త్రిపాఠి. పోలీస్ సిబ్బందికి ఇప్పటికే పలుమార్లు శిక్షణ ఇచ్చామన్నారు. షెడ్యూల్ విడుదలైన రోజు నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని, అన్ని రాజకీయ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహిస్తున్నామని చెబుతున్న జిల్లా కలెక్టర్తో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వెలువడంతో మొత్తం జిల్లా యంత్రాంగం అంతా కూడా ఎన్నికల పనిలో నిమగ్నమైంది. మనతో మాట్లాడడానికి నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి గారు ఉన్నారు. మేడం చెప్పండి, ఎన్నికల షెడ్యూల్ కూడా వెలువడంతో మొత్తం కూడా అంతా అధికార యంత్రాంగం అంతా కూడా బిజీ కడుతున్నారు. ఏ విధంగా కొనసాగుతుంది ఎన్నికల ప్రక్రియ? రమేష్ గారు, నిన్న మన స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి అనౌన్స్మెంట్ కాగానే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చేసింది. అది రాగానే మేము మా జిల్లాలో ప్రతి ఒక్క మండలంలో ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ FST ఏర్పాటు చేయడం జరిగింది. అందులో పంచాయతీ, రెవెన్యూ, పోలీస్ శాఖ తరఫున ముగ్గురిని మూడు షిఫ్ట్ ఇస్తూ వాళ్ళకి నియమించడం జరిగింది. ఈరోజు వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇవ్వబోతున్నాము. అదేవిధంగా మన జిల్లాలో మనకి 3 మేజర్ ఎంట్రీ పాయింట్స్లో మేము అంటే నోటిఫికేషన్ రాగానే SST టీమ్స్ కూడా ఏర్పాటు చేస్తాము. MCC నిబంధనల మేరకు మేము ఎక్కడైతే కొత్త ఇనాగరేషన్స్ కానివ్వండి, కొత్త శాంక్షన్స్ కానివ్వండి, వాటి మీద ఇప్పుడు మనకి కోడ్ ముగేంత వరకు అది నిషేధం ఉంది. దాంతోపాటు మనకి పొలిటికల్ మీటింగ్స్ కానివ్వండి, పబ్లిక్ ఆఫీసర్స్ వాళ్ళతో ఈ ఒక అఫీషియల్ ప్లాట్ఫామ్లో కలవడం కానివ్వండి, వాటి మీద కూడా ఒక నిషేధం లాగా ఉంది. అదేవిధంగా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో, పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్లో, ప్రైవేట్ ప్లేసెస్లో 24, 48, 72 గంట గడుపులో పొలిటికల్ ఫిగర్స్ కానివ్వండి, గుర్తుకు కానివ్వండి, వాటిని కూడా మేము ఇప్పుడు డిఫేస్మెంట్ చేస్తున్నాము. MCC ప్రతి ఒక్క మండలంలో MPDOs దానికి నోడల్ ఆఫీసర్గా ఉన్నారు. దాంతోపాటు మేము ప్రతిరోజు కమిషన్కి CPO ఆఫీస్ ద్వారా వాళ్ళు మొత్తం జిల్లా నుంచి రిపోర్ట్స్ సేకరిస్తూ మేము ప్రతిరోజు స్టేట్ ఎలక్షన్ కమిషన్కి కూడా పంపిస్తూ ఉన్నాము. సో ఇప్పుడు దీంతో పాటు మేము మా ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ ఏదైనా ఇల్లీగల్ లీకర్ మూవ్మెంట్ కానివ్వండి, క్యాష్ మూవ్మెంట్ కానివ్వండి, దాని మీద కూడా మేము నిఘా పెడతా ఉన్నాము. తెలంగాణ రాష్ట్రంలోనే నల్గొండ పెద్ద జిల్లా మొత్తం మీద చూసినట్టయితే ఇది ఒక పెద్ద టాస్క్ అని చెప్పవచ్చు మేడం. ఎందుకంటే మొదటగా MPDC, ZPDC ఎన్నికలు, నెక్స్ట్ వెంటనే గ్రామ పంచాయతీ, సర్పంచ్ ఎన్నికలు, ఈ ఎన్నికలు జరుగుతుండగానే మళ్ళీ నామినేషన్ల ప్రక్రియ, వీటన్నిటి కూడా ఏ విధంగా? అంటే నిజంగా మీరు చెప్పినట్లు 33 మండలాలు ఉన్నాయి మనకి, అండ్ ఆల్మోస్ట్ 8,066 జీపీలు. అంటే లాస్ట్ ఎలక్షన్స్ కంటే కొన్ని 2 మండలాలు పెరిగినాయి అండ్ 24 గ్రామ పంచాయతీలు పెరిగి ఉన్నాయి. సో అందుకే మన స్టేట్ ఎలక్షన్ కమిషన్ గారికి కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. మాకు 3 ఫేజ్లో మేము పంచాయతీ ఎలక్షన్ సక్రమంగా నిర్వహించగలుగుతామనేది. వాళ్ళు కూడా దానికి ఒప్పుకున్నారు. కాబట్టి మేము MPTC 2 ఫేజ్లో, పంచాయతీ ఎలక్షన్ 3 ఫేజ్లో పోతా ఉన్నాము. దాని పరంగా మేము మన దగ్గర ఉన్న 353 MPTC పోస్ట్కి కూడా దాదాపు 1,000 పోలింగ్ స్టేషన్ గుర్తించడం జరిగింది. అదేవిధంగా 10 లక్షల ఓటర్ జనాభాలో మేము వీలంత వరకు 1.21 కిలోమీటర్ లోపలే పోలింగ్ స్టేషన్ గ్రామ పంచాయతీ స్థాయిలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పోలింగ్ పర్సనల్ దిశగా ఆల్మోస్ట్ 11,000 మందిని, అందులో కూడా ఎంత కొంత మాకు కోరుతా ఉంది. అది కూడా మేము వికలాంగులు కానివ్వండి, గర్భిణీ మహిళలు కానివ్వండి, అది తీస్తే మాకు 1,038 మనిషి పోలింగ్ సిబ్బందులు ఇప్పుడు కొంచెం షార్టేజ్గా ఉంది. దాన్ని కూడా మేము వేరే డిపార్ట్మెంట్ నుంచి డేటా తీసుకొని మేము ఇప్పుడు దాన్ని సరిచేస్తూ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ట్రైనింగ్ ఇప్పుడు నిర్వహిస్తున్నాము. ఎన్నికల కోడ్ ఇప్పుడు షెడ్యూల్ నుంచి ఉందా, నోటిఫికేషన్ తర్వాత నుంచి అమల్లోకి వస్తుందా? ఎన్నికల కోడ్ నుంచి ఎన్నికల కోడ్ అయితే ఇప్పుడు కూడా ఉంది. యాజ్ వీఆర్ టాకింగ్ రమేష్ గారు, ఎన్నికల కోడ్ ఇప్పుడు కూడా అమల్లో ఉంది. ఇట్ ఈస్ ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ అనౌన్స్మెంట్ అనమాట. మీరు చెప్తారు మేడం, కోడ్ అమల్లో ఉంది కాబట్టి రాజకీయ నేతలకు అంటే వాళ్ళకి మాకంటే ఎక్కువ అవగాహన ఉన్నట్టుంది. బట్ ఎలా అయితే మనం సామాన్య ఎన్నికల సమయంలో భారత్ ఎన్నికల సంఘాలు ఇచ్చిన దిశానిర్దేశాలు ఉంటాయో అవే సేమ్ మేము పాటిస్తాము, తూచా తప్పకుండా, లెటర్ అండ్ స్పిరిట్లో. ఇందులో ఒకటి తేడా ఏముంటుంది అంటే ఎంసీ ఉండదు. ఎంసీ మీకు ఐడియా ఉంటుంది. ఏదైనా మీలాంటివి ఛానల్ కానివ్వండి, పెయిడ్ ప్రమోషన్స్ కానివ్వండి, దానికి ధృవీకరణ మా DPRO గారు నోడల్ ఆఫీసర్గా ఇస్తారు ఇన్ అసెంబ్లీ ఎలక్షన్ అండ్ పార్లమెంట్ ఎలక్షన్. కానీ ఇలాంటివి ఎలక్షన్స్లో ఎంసీ ఉండవు. ఏదైనా పొలిటికల్ అభ్యర్థులు ర్యాలీ పెట్టాలన్నా
లేదా వాళ్ళ వెహికల్స్ ఇవి అన్ని మూవ్మెంట్ అవ్వాలన్నా ఎంపీటీసీ వాటి స్థాయిలో ఆర్డీఓ పర్మిషన్ ఇస్తారు, ఇంకా ఎంపీడీఓస్ ఇస్తారు. లా అండ్ ఆర్డర్ స్థితి చూసుకొని మేము లోకల్ డిఎస్పీ కానివ్వండి, ఎస్హెచ్ఓస్తో మా ఎంపీడీఓస్, ఆర్డీఓస్ వారి ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. రైట్, చూడొచ్చు మొత్తం కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అధికారులతో ఎప్పటికప్పుడు కోఆర్డినేషన్ చేసుకోవడం, అదేవిధంగా మొత్తం కూడా పోలింగ్ సిబ్బంది కూడా వారికి కూడా మొత్తం ట్రైనింగ్ ఇవ్వడం, అదేవిధంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా వెంటనే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల తర్వాత వెంటనే గ్రామ పంచాయతీ ఎన్నికలు రెండు కలిపి రావడం, వీటన్నింటిని కూడా మొత్తం అన్ని విధాలా కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా బార్డర్ చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. అంతా సిబ్బందిని కూడా కేటాయించడం జరిగింది. మొత్తం రాజకీయ పార్టీ లీడర్లతో కూడా ప్రజాప్రతినిధులతో కూడా మీటింగ్లని కండక్ట్ చేస్తాము, మొత్తం కూడా ప్రశాంత వాతావరణంలో కూడా ఎన్నికలు జరుపుతామని కూడా నల్గొండ జిల్లా కలెక్టర్ చెప్తున్నారు. వీడియో రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.